గుడ్ మార్నింగ్, నమస్కారం. ప్రవీణ్ పగడాల అనవసరంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఓడు దీన్ని క్యాపిటలైజ్ చేసుకోవాలా, దీంతో తను ప్రజల వద్దకి చేరాలా అని చాలా ఆశపడుతున్నారు. మంచిదే, కానీ అది ఒక గ్రూప్ సైకాలజికల్ బిహేవియర్ ఆస్పెక్ట్ దాంట్లో ఒకటి ఉందన్నమాట. ఏదో ఒక కారణం చూపిస్తూ మాకు రావాల్సిన ఇంపార్టెన్స్ మాకు రావాలని ఒక గ్రూప్ కోరుకోవడం సహజమే. ఇక్కడ క్రైస్తవ గ్రూపులు వాళ్ళు ఏమి కోరుకుంటారంటే, ఇక్కడ పెద్ద విపత్తు జరిగింది, ఇంతకుముందు జరిగిన విపత్తులకి ప్రభుత్వము ఏ రకంగా కూడా ఆదరణ చూపించలేదు, ఏ రకంగా కూడా మేము మీ పక్షాన ఉన్నామని చెప్పడం లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో అంత అత్యంతమైన దారుణకాండాలు జరుగుతున్నప్పుడు మైనారిటీల మీద ఆయన స్పందించాడు అనుకోండి. స్పందిస్తే ఇప్పుడు బీజేపీని డ్రైవ్ చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి సపోర్ట్ ఉండవు కదా. మెజారిటీని సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. మరి మన దేశంలో మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మనము ఒక బిస్కెట్ వదిలితే అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఈ మతాలకు చిచ్చు పెట్టి ఎవరైతే పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరే కానీ ఈ మతాలకు చిచ్చు పెట్టే వాళ్ళను మీరు గమనించాలా. వాళ్ళ నుంచి ఈ మతాలు చిచ్చు పెట్టే దాని దగ్గర నుంచి మనం దూరం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనము భారతదేశము ప్రపంచంలో ఒక దేశం, పెద్ద దేశం. ఈ దేశంలో చిచ్చుపెట్టిన మతాల ఎఫెక్ట్ మన వాళ్ళు మన దేశంలో నుంచి బయటికి వెళ్ళి మనకు ఫారెన్ వాల్యూ, మన రూపీకి ఫారెన్ వాల్యూ తెచ్చే భాగస్వామ్యం చేస్తూ అత్యధికమైన ఉన్నత స్థానాల్లో క్రీమీ లేయర్లో ప్రతి కంట్రీలో ప్రతి ప్లేస్లో మన భారతీయులు ఉన్నారు. వాళ్ళల్లో అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనది ప్రజాస్వామ్యం అంటున్నాం. ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఏంటంటే, ఇక్కడ అందరూ ఉంటారు, వాళ్ళకి నచ్చేట్టుగా ఉంటారు, వాళ్ళను మనం డిస్టర్బ్ చేయము. వాళ్ళను ప్రతి గ్రూపును ఒక ప్రభుత్వం అంటే ఎవరంటే ఇంతకుముందు పాతకాలంలో ఉన్నట్టుగా ఉమ్మడి కుటుంబానికి ఒక పెద్ద, అందరికీ సంరక్షణ, అందరికీ సమన్యాయం చేసే ఒక బ్యాలెన్స్ ఉండేదే ఆ యొక్క ఇంటికి, ఉమ్మడి కుటుంబానికి పెద్ద అయిన వాడి బాధ్యత. అదేవిధంగా ప్రభుత్వము ఈ ఉమ్మడి కుటుంబానికి పెద్దగా ఒక బాధ్యత తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు, వాళ్ళకి కావాల్సిన హెల్త్ కేర్, వాళ్ళకి కావాల్సిన జాబ్స్, వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ కోషెంట్, అన్నీ సైకలాజికల్గా ఒక మనిషికి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చే బాధ్యత ప్రతి వాడి కష్టం తెలిసినట్టుగా వ్యవహరించేదే ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వములకు రావాలని మన ఆంధ్ర గవర్నమెంట్ అయితేనేమి కొన్ని రాష్ట్ర పార్టీలు ప్రభుత్వానికి రావాలని చెప్పి ఇదే మాట నేను ఒక 3-4 రోజుల క్రితం చెప్పినాను. ఇప్పుడు కేఏ పాల్ కూడా అదే అంటున్నాడు. వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా మనల్ని డైవర్ట్ చేయడానికి చిచ్చులు పెడుతున్నారు. ఈ చిచ్చులు పెట్టడం వల్ల మనం ఏం చేస్తామంటే, మనం ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో నిలదీసే హక్కు ఉంది. అలాగా ఏం చేసావురా నువ్వు అని అడిగేదానికి వీలు లేకుండా, ఏం చేస్తున్నారా మీరు అసలు అడగడానికి వీలు లేకుండా కొన్ని హత్యలు చేసి కొన్ని చేసేదానికి ఉంది. సరే, ఓకే. ఇప్పుడు మరి ఎవరైతే ఇప్పుడు ప్రవీణ్ పగడాలది హత్య అంటున్నారో, మరి మీకు మన దేశం పైన కానీ, మన దేశ రాజ్యాంగం పైన కానీ, ఇక్కడ పోలీసుల పైన కానీ, ఇక్కడ జరుగుతున్న న్యాయ వ్యవస్థ పైన కానీ మీకు ఏమాత్రం నమ్మకం లేదా? ఇప్పుడు గవర్నమెంటు ఇదే పనిగా ఒక వ్యక్తిని పగడాల ప్రవీణ్ ఏమన్నా అంత సెలబ్రిటీనా? చంపుతగ్గింపోతే కేఏ పాల్ని అట్లాంటి చంపినారంటే ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది, వరల్డ్ వైడ్ సెన్సేషన్ అవుతుంది. ప్రవీణ్ పగడాల అనేది అసలు నాకైతే ఆయన ఎవరు కూడా తెలియదు అసలు ఇంతవరకు. ఇప్పుడు పెద్దగా మారుమోగుతుంది. ఎస్, తను మాట్లాడిన మాటలు కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఇతర మతాలను నొప్పించేలాగా ఉన్నాయి. ఇప్పుడు
క్రైస్తవుడు అనే చెప్పుకునేవాడు ఎవడైనా కానీ వాడికి ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎందుకంటే ద్వేషించడానికి అర్హత ఉండదు. మహా అంటే నీ వాళ్ళని ద్వేషించు, నీ ఇంటి వాళ్ళని ద్వేషించు, నిన్ను నువ్వు ద్వేషించుకో అని ఆ క్రీస్తు అనబడిన యెషువా గారు మనకు చెప్పారు. నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే. నిన్ను నువ్వు ఏ విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అదే విధంగా నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ సత్యంతో నీ దేవుని ప్రేమించు. అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించు. అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలంటే నీ వాళ్ళని తగ్గించుకో, అంటే నీ వాళ్ళని ద్వేషించు అంటున్నాడు. నీ వాళ్ళని అంటే మన సొంత కుటుంబాన్ని, సొంత భార్యని, సొంత భర్తని కానీ, ఇలా కొడుకును కూతుర్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ వాళ్ళను ద్వేషించు అంటున్నాడు. కానీ నిజానికి తక్కువ ప్రేమించనే దానికి చెప్పడానికి ఆ పదం వాడింటారేమో కానీ ద్వేషించడం అనేది యెషువా గారిని వెంబడించే వారికి ఉండకూడదు. అది ఒకవేళ అలా ఉంటే వాడు క్రైస్తవుడు కాదు అని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరైతే యాక్షన్ తీసుకోవాలా అంటే ఏమి యాక్షన్ తీసుకుంటారు, ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాడు, వాడు ఆ చనిపోయిన వాడు యాక్సిడెంట్ అయ్యింది అక్కడ అని కొంతమంది, హత్య జరిగిందని కొంతమంది. బేసిక్గా హిందువులు ఏమంటారంటే అది యాక్సిడెంట్, మరి క్రైస్తవులు ఏమంటారంటే హత్య ఇది హత్య అని. ఒకవేళ నిజంగా ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే మనము 1,00,000 సార్లు హత్య అన్నా కానీ అది యాక్సిడెంటే. ఒకవేళ నిజంగా అది హత్య అయితే అది యాక్సిడెంట్. అది ప్రవీణ్ పగడాల చేసిన తప్పుకు తను ఫాలో కాని ట్రాఫిక్ రూల్స్ వల్ల జరిగింది అంటే అంతే. అది అదే నిజం ఫైనల్. హత్య అంటే అది నిజంగా హత్య అని రుజువు అయితే అది హత్య, లేదు అది యాక్సిడెంట్ అని రుజువు అయితే. అంతేగాని పెద్ద వాళ్ళు వచ్చి అది హత్య అని చెప్పినంత మాత్రాన యాక్సిడెంట్ హత్య కాదు, హత్య యాక్సిడెంట్ కాదు. నిజంగానే ఉంటుంది. దీనికి నాకు పర్సనల్గా నేను చెప్పేది ఏమంటే, అంటే నేను ఊరికే గాలి మాటలు చెప్పట్లేదు. ఒక నేషనల్ జనరల్ సెక్రటరీగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అనే పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన కె పద్మాకర్ నేను, వైఎస్ఆర్ వైఎంసీఏ కడప ప్రెసిడెంట్ అయిన కె పద్మాకర్ నేను, అదేవిధంగా వైఎంసీఏలో రాయలసీమ సబ్ రీజియన్కి వైస్ చైర్మన్గా, ఇంకా ఇంటాక్ తర్వాత పీస్ కాప్స్ కమిటీ కడపలో ముఖ్య మెంబర్గా ఉన్న నేను చెప్పొచ్చేది ఏమంటే, మా నాన్నగారు మత సామరస్యానికి కబీర్ పురస్కార్ అవార్డు అత్యధిక స్థానం ఏదైతే అత్యధిక గుర్తింపు ఏదైతే అది మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారు ఇచ్చారు అని నేను చెప్పడం లేదు, కానీ మన భారతదేశంలో మనము ఒక నిబద్ధతతో, ఒక రెస్పాన్సిబిలిటీతో మనం ఏం చేయాలా, ఇది మన అన్నదమ్ములుగా ఉన్న ప్రతి మనిషిని మనం ఒక అన్నదమ్ములుగానే చూడాలి తప్ప ఇక్కడ మత ఘర్షణలు సృష్టిస్తూ, కులాలలో విభజనలు సృష్టిస్తూ కాలం గడుపుకుంటూ పొట్ట నింపుకుంటున్న మనుషులు కానీ పార్టీలు కానీ ఇలా కుల వ్యవస్థతోనే వస్తుంది అనే అపోహతో ఉన్నారు. ఈ అపోహ చాలా రోజులు ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియా ఊపందుకుంది. ఒక మాట, ఒక భావన ఒక మనిషికి ఉందంటే అది బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు పెద్ద సమస్య కాదు. జ్ఞానం కావాలంటే అది ఎక్కడో ఇంతకుముందు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ జ్ఞానము ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవడిని మోసం చేయలేడు, ఎవడిని ఏ నిజాన్ని దాచలేడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలది హత్యో యాక్సిడెంటో కొన్ని రోజులు తేలిపోతుంది. దాని మీద గవర్నమెంట్ సీరియస్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం గట్టిగా అరిచి ఉద్యమాలు చేసి గొడవలు సృష్టించి, ద్వేషాలు సృష్టించి, మతాల మధ్య ద్వేషాలు సృష్టించడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఒకవేళ నిజంగా క్రిస్టియన్ లీడర్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్గా పోయి గవర్నమెంట్ తోటి పోయి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి చీఫ్ మినిస్టర్తో అయినా మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఒక representation ఇవ్వండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద క్రిస్టియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ టు ద ముస్లిమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టు ద మైనారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కాషియస్లీ టేక్ డెసిషన్స్ సో దట్ ఆల్ ద పీపుల్ విల్ బీ హ్యాపీ. సో బేసిక్గా ఒక చీఫ్ మినిస్టర్ అయినా కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ వాళ్ళ ముఖ్య కర్తవ్యం ఏంటంటే ప్రజలను సంతోషంగా ఉంచడం. వీళ్ళు మెజారిటీని మాత్రమే సంతోషంగా ఉంచాలనుకుంటే
ఏమవుతుందంటే అల్లకొల్లం అవుతుంది. ఎవ్రీ 80-20 ప్రిన్సిపల్లో ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ రూల్ ద హోల్ నేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆ 20% ఎవరు, 20% ఎవరు, 20% వారిని మనం చూసుకుంటే సరిపోతుంది అని కొందరు అనుకుంటారు. కానీ 100% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ చేయగలిగిన ప్రభుత్వమే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు. అంతేగాని ఇలాగా కులం పేరు మీద, మతం పేరు మీద ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన మొత్తం ప్రపంచం అయిపోయి ఏం జరగదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల హత్య అని కొందరు, ఆత్మహత్య అని కొందరు ఇలాగా కొట్టుకుంటా ఒక టైంపాస్ చేసుకుంటా దీనికి వచ్చేదాని బదులు మనకి ఎలాంటి మార్పులు కావాలా, ఓకే ఏ విధంగా ఇలాంటివి, ఒకవేళ ఇది హత్య అయితే ఏ విధంగా ఉండాలా అనేది, ఒకవేళ ఇది యాక్సిడెంట్ అయితే ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ను మర్యాదగా పాటించాలనేది. ఈరోజు మనం బయటికి వెళ్తే ఏ డైరెక్షన్లో ఎవడొస్తాడో, ఇప్పుడు రాత్రిపూట పోయేటప్పుడు ఈ దున్నపోతులు అన్నీ వస్తాయో అని అనుకుని భయపడే ఉంటారు కదా. జంతువులు అడవిలో పోతున్నప్పుడు అడవిలో నుంచి జంతువులు ఎటు నుంచి ఎటు వస్తాయో మనకు తెలియదు అన్నట్టు. దానికంటే అధ్వానంగా మనుషులు ఎటువైపు నుంచి వస్తారో తెలియదు. వాడు తప్పుదారిలో పోయేవాడు, వాడు మనల్ని సీరియస్ వస్తుంటాడు, ఏం రాను అని. అంటే మనకే అనిపిస్తుంది మనం ఏం తప్పు చేసినామేమని. నార్మల్గా పోతుంటే వెనకాల కిక్కి నారం కొడతాడు. నేను వాడిని పట్టించుకోవాలన్నా, ముందర నా ట్రాఫిక్ని పట్టించుకోవాలన్నా? వాడికి ట్రాఫిక్ అవగాహన లేనందువలన వాడు కిక్కి కొన్ని నన్ను డిస్టర్బ్ చేయకూడదన్నా, నేను డిస్ట్రాక్ట్ అయ్యి ఇతరులకు నేను హానికరంగా తయారవుతా. మనం అంత స్లోగా పోతుంటే, రోడ్డు స్పీడ్ పోతామంటే వెనకలో వాడేదో అంబులెన్స్ లాగానో, ఒక ఫైర్ ఇంజిన్ లాగానో, ఎమర్జెన్సీ వెహికల్ లాగానో వాడు కిక్కి కొట్టుకుంటూ పోతాడు. వచ్చి ఇటు చూస్తాడు మన సీరియస్గా. అంటే ట్రాఫిక్ రూల్స్ను పాటించడంలో మనుషులు జంతువుల కంటే హీనంగా ఉన్నారు. రోడ్డు పైన పోయే కుక్క ఇంకా బాగుపోతుందని నా ఉద్దేశం. సో ఒకవేళ మీకు ట్రాఫిక్ రూల్స్ తెలియదు అంటే, మేము త్వరలో ట్రాఫిక్ రూల్స్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాము. అవేర్నెస్ తీసుకొచ్చి, మీరు చేసే తప్పుల వల్ల, మీరు నడిచే రోడ్డు మీద 4-5 నడుస్తానంటే వాళ్ళు స్ట్రైట్ ఒకరి పక్కన నడుస్తారు. మరి వీని తప్పియాలని ఈ పక్కకు వెహికల్ రావడం, దాన్ని తప్పియాలని ఇంకొక వెహికల్ రావడం, అక్కడ 2 వెహికల్ పడిపోయి ఇక్కడ కింద పడిపోతుంటే ఈ నలుగురు సెల్ఫీలు తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇది మన పరిస్థితి. వీళ్ళ వల్లనే జరిగిందని వీళ్ళకి తెలీదు. అడ్డంగా ఒకటి ఇట్లా వస్తాడు. రోడ్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాడు కార్నర్లో ప్లేస్ ఉంటుంది కానీ వాడు కనబడాలని వాడు రోడ్డు సెంటర్లో పెట్టుకుంటున్నాడు. వాడిని రేరా ఇక్కడ పెట్టుకున్నామంటే వాడు పోరా రే అంటున్నాడు నన్నే. ఇంకా బేసిక్ కామన్ సెన్స్ ఒకడు రూల్ పాటించినవాడు ఒకడైతే, 10 రూపాయలు తీసుకొని 20 రూపాయలు తీసుకొని జోబులో పెట్టుకొని రూల్ను కాపాడాల్సిన వాళ్ళు ఆ పని చేయడంలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము అనేది. ఇప్పుడు పగడాల ప్రవీణ్కి ట్రాఫిక్ ఏం సంబంధం ఉందంటే, వాడికి ఆల్రెడీ యాక్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే ముందే కొట్టినారో యాక్సిడెంట్ అయిందో మనకు తెలియదు. ఇప్పుడు బయటకు వస్తాయి నిజాలు. ఏమండి, ఇప్పుడు ప్రతి చోట ఒక 5 కిలోమీటర్లకు ఒక చోట మీకు సీసీ కెమెరా ఉంది. తర్వాత చాలా కార్స్కి డాష్బోర్డ్లోనే ఒక కెమెరా ఉంటుంది. సో ఈ నిజం ఎప్పటికైనా బయటికి రాక తప్పదు. పోలీసు వాళ్ళు దాన్ని దాచాలని ఎంత చేసినా కానీ, మీడియా ఏదో దాచాలని, ఉండేది ఒకటైతే ఇంకోటి చూపించాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది ఆగదు. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీవర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయినాం. డాక్టర్ ఏంటి టెస్ట్లో పంపించినాడు, ఇది మలేరియానా, టైఫాయిడా, లేకపోతే ఇంకోటి డెంగ్యూ ఫీవరా అని టెస్ట్ పంపించినాడు. టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు నువ్వు డాక్టర్ నమ్మక, నువ్వు బ్లడ్ రిపోర్ట్ నమ్మకపోతే ఇంకేం చేయాలి? అప్పుడు నువ్వు పోయి అన్ని ట్యాబ్లెట్లు వేసుకొని చచ్చిపోవాలి అంతే. అంతే కదా. ఆ మలేరియా ట్యాబ్లెట్లు, ఈ టైఫాయిడ్ ట్యాబ్లెట్, డెంగ్యూ ట్యాబ్లెట్లు అన్నీ మింగేసి దేవుడా అనాలా, ఆ దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలా, ఉండరా బాబు అంటే ఉండాలా. ఇలాంటి పరిస్థితుల్లో సమయము పడుతుంది. 10 రోజులు టైం ఇవ్వండి, నిజాలు నీట్గా వస్తాయి, బయటకు వస్తాయి. అప్పుడు మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏదైతుందో ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇప్పుడే మనము అది యాక్సిడెంట్ అయితే హత్య అని దాని మీద యాక్షన్ తీసుకోమంటే ఎవడు తీసుకుంటాడు? డాక్టర్కు ఏదో ఒక ట్యాబ్లెట్ ఏంటి ఇవ్వడు.
వాడు ఎవడో యూజ్లెస్ డాక్టర్ అయితే వీడి తలకాయ తట్టుకోలేక ఏదో ఒక విటమిన్ టాబ్లెట్ ఇచ్చి పోరా ఇదే అంట టాబ్లెట్. ఒక సినిమా 83 సినిమాలో కపిల్ దేవ్ వీడికి అసిడిటీ ఉంటుంది అనమాట. అబ్బా బాబా అంటాడు. వాడు బ్యాటింగ్ ఇవ్వాలి. సో వాడికి ఏం చేస్తాడంటే ట్యాబ్లెట్ ఇస్తాడన్నమాట. ట్యాబ్లెట్ ఇస్తే అటు పడిపోయేసి అది తగ్గిపోతుంది, ఆడతాడు. ఇంతకు ఏం ట్యాబ్లెట్ ఇచ్చారు అంటే బీ కాంప్లెక్స్ ఇచ్చిన అంటాడు. అంటే ఇలాగ ఏదో సంబంధం లేనిది మనకు సొల్యూషన్ ఇస్తే మీకు సంతోషమేనా? అందుకని ప్రవీణ్ పగడాల గారు ఒక క్రైస్తవునిగా దేవుని కుమారుడిగా నేను చెప్పేది ఏమంటే, దేవుని కోసము మనము హింసింపబడినప్పుడు, మనల్ని చెడ్డ మాటలు ఎలా పలికి మనల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు మనము దేవుని దగ్గర నుంచి అత్యధిక ప్రతిఫలము పొందుతాము. ఒకవేళ చంపబడితే ఆ స్వర్గలోకంలో దేవునికి దగ్గరగా ఎత్తైన స్థానంలో కూర్చోబెడతాడు ఆయన. ప్రవక్తల స్థానము, ఇతరుల ప్రవక్తల స్థానంలో అత్యంత పెద్ద స్థానంలో ఆయన కూర్చుంటాడు. ఇది నేను చెప్పింది కాదు, యెషువా గారు అంటే యేసుక్రీస్తే మత్తయి 5వ సువార్తలో 5వ అధ్యాయంలో, ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తేటగా చెప్తాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము నా నిమిత్తము హింసింపబడినప్పుడు, మీ మీద చెడ్డమాటలా పలుకున్నప్పుడు మీరు సంతోషించుడి, ఆనందించండి. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలా? సంతోషించి ఆనందించాలా? ఎందుకు? ఈయన హింసింపబడము, నిందింపబడమే కాకుండా చంపబడ్డాడంటే ఇంకా భారతరత్న బిరుదు ఇచ్చడానికి. ఇది తెలియదు. క్రైస్తవులు క్రీస్తులు వెంబడించరు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి మీరు అందరు గ్రూపుగా తలా ఒక 1000 రూపాయలు వేసుకొని, ఎవరెవరిది బ్యా అని నడుస్తున్నారు కదా, ఇస్తే వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. అది చేరు. లేదా ఎవరన్నా ఆమె ముడిపోయింది వాళ్ళ భార్య, ఎవరన్నా మేము పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు ఒక లైఫ్ ఇవ్వండి. అది చేయరు. ఏది చేయరు. కానీ బ్యా అని కేఏ పాలు అక్కడ హత్య కాదురా బాబు, ఇది యాక్సిడెంట్ ఏమో అనే ఆలోచనడు. రాజమండ్రి ఆయన హర్షకుమార్ మా క్లోజ్ అసోసియేటే అయినప్పటికీ ఇది హత్య అన్నట్టుగానే ఆయన అంటే, ఇప్పుడు ఏ వ్యవస్థను నమ్మకపోతే అసలు ఈ దేశంలోనే ఉండదండి మీరు అసలు ఎవరే కానీ. భారతదేశ వ్యవస్థను మీరు నమ్మకపోతే ఇంకా భారతదేశం మీకు మీద ఏ మాత్రం రెస్పెక్ట్ లేనప్పుడు మీరు ఇక్కడ ఉండే అర్హత మీకు లేదు అంటున్నాను నేను. యూ హ్యావ్ టు వెయిట్. మాకు జరిగినాయి, పర్సనల్గా మా కుటుంబానికి జరిగినాయి అన్యాయం. మేము ఆ దేవుని నుంచి ప్రతిఫలం ఎదురు చూస్తూ మాకు జరిగిన అన్యాయానికి, ఇంకొకటైతే హత్యలు వరుసగా రూట్స్ లేకుండా ఒక 1,00,000 మందిని చంపిండే వాళ్ళు. డబ్బుల కోసము పోలీసులు మమ్మల్ని పెట్టిన టార్చర్ అయితేనేమి, మీడియా వాళ్ళు మా కుటుంబానికి పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. ఒక ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించి ఈ ట్రీట్మెంట్ కానీ పోయిన మా నాన్నను ఏదో అప్స్కాన్ డైరీ వీళ్ళేదో పట్టుకొని తెచ్చినట్టుగా వేసి, అసలు పొమ్మని చెప్పిందే పోలీసు వాళ్ళు, పోయి దాక్కోపండి అని చెప్పిండేది. మరి వాళ్ళు చెప్పినది ఫాలో అయితే మళ్ళీ వాళ్ళే పట్టుకున్నట్లు యాక్టింగ్ చేసి ఇవన్నీ చేస్తా మమ్మల్ని, మా కుటుంబాన్ని ఒక స్థానం, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎస్పీసే మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుంటా, కడపలో జరిగే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అడుగుతా, అక్కడ సంతోషంగా ఒక సముదాయంలాగా ఉండే అంత పెద్ద ఉండే మా కుటుంబాన్ని అసలు ఇలాగా కూడా టార్చర్ పెడతారా? ఇలా కూడా టార్చర్ పెట్టచ్చునా ఒక వ్యక్తిని అనే విధంగా అసలు చిత్రీకరించి ఇలా చేస్తున్నారు. అయినా సరే మాకు దేవుడి దగ్గర నుంచే ప్రతిఫలం రావాలా. దేవుని నిమిత్తము జడ్జిలు కొన్ని కోట్లు ఇస్తే ఇది మాఫీ చేస్తామనడము, ఒకవేళ వెళ్ళిపోయే జడ్జి చేస్తామన్నా కానీ వచ్చే జడ్జి దీనికి మీరు ఎంత తీసుకున్నారు చేయడానికి, ఒకవేళ మీరు తీసుకోకపోతే మీరు సైలెంట్గా ఉండండి మేమన్నా తీసుకుంటామనేవి. ఇవో ఇలా ప్రైమ్ మినిస్టర్ నుంచి అవార్డు పొందిన సిఐఏ మాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఫోన్లో మాట్లాడి నా కొడుకుకి బైక్ కూడా కొనిలేవు అని నన్ను తిడుతున్నాడు. ప్రధానమంత్రి అవార్డు ఇస్తే నాకేంటి అని అడక్క తినే బ్యాచ్ ఇట్లాంటి వాళ్ళు కూడా సిఐలా అని చెప్పుకొని, ఎవడైతే మెయిన్ వాడి వైఫ్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వైఫ్ని తప్పించడానికి వీడికి ఏం రైట్ ఉంది? వైఫ్ని తప్పించి
వాళ్ళ బంధువులు తెప్పించి స్టోరీని మార్చి పెడుతున్నారు. ఇది మేము మంచోళ్ళం కాబట్టి మేము యశ్వా గారిని సీరియస్గా వెంబడిస్తున్నాం కాబట్టి సైలెన్స్, ఆ దేవుడు చూసుకుంటాడు. మరి ఈరోజు మేమందరం సంతోషంగా ఉన్నాము. మరి వాడు డబ్బులు తీసుకున్నాడు, ప్రతి ఏ పోలీసు నాగుడికైనా కానీ, మరి మధ్యవర్తులైనా కానీ వాళ్ళ పరిస్థితి ఏమైనా, ఎంతమంది బతుకున్నారు? దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుని పైన మనం విశ్వాసం ఉంచాలా. టైం విల్ సెటిల్ ఎవ్రీథింగ్. అలాగే మా పర్సనల్ స్టోరీ నేను చెప్పా. అయితే ఒక గంటకి $500 ఇప్పుడు నా అమెరికన్ బిల్లింగ్ రేట్. అంటే సంవత్సరానికి ఒక 10 కోట్లు వచ్చే దాన్ని నేను వదిలిపెట్టుకొని మా కుటుంబాన్ని నేను కాపలా కాల్చుకుంటా, ఆ దేవునికి మా నాన్నగారికి నేను సపోర్ట్గా ఉంటా. నా కొడుకు మా మీద చేయి వేయకుండా నేను ప్రార్థనలతోటి ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నా. ప్రవీణ్ పగడాల కుటుంబానికి కూడా నేను చెప్పేది ఒకటే, ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ థింగ్. ఆయన మాట్లాడే మాటలు నేను విన్నాను, చాలా ఉద్దేశపూర్వకంగా ఉన్నాయి, మంచిదే. కాకపోతే మన కస్టమర్స్ ఎవరు? దేవుడు సువార్త ఏం చెప్పన్నాడంటే, చాలామంది ఇక్కడ పొరపాటు పడుతున్నారు. దేవుడు సువార్త అని చాలామంది హై క్రైస్టాలజీ అనే విగ్రహారాధనను పట్టుకొని యేసే దేవుడు అని అబద్ధం చెప్తున్నారు, అందుకే చంపబడుతున్నారు. దానికి ఏం తప్పేం లేదు. నిజాలు ఏంటంటే యేసుక్రీస్తు ఏం చెప్పినారంటే, అరే బాబు, దేవుడు మిమ్మల్ని చేయి విడిచినాడు. ఆదాము హవ్వలు చేసిన తప్పుకి మిమ్మల్ని చేయి విడిచినాడు, మళ్ళీ చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు క్షమించి మీ ఆత్మలో నివసించాలనుకుంటున్నాడు అనేదే సువార్త. ఆ ఆత్మలో నివసించడానికి విత్తనం అనేది యెషువా గారు ప్రతి మనిషిలో వేశాడు. ఆ విత్తనాన్ని మీరు అహం తగ్గించుకుంటే అది మొలకెత్తుతుంది. మీరు కూడా దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమారులు అవుతారు, యెషువా గారికి తమ్ముడవుతారు. ఆ విధంగా యెషువా గారు చేసిన ప్రతి ఒక్క అద్భుతము ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అనేదే సువార్త. ఈ సువార్తని ఎవడు పక్కన పెట్టకుండా నూరంతలుగా ఫలించు. నీలో పడిన దేవుని కుమారుడిని విత్తనము నువ్వు కూడా దేవుని కుమారుడుగా పెరిగి 100 మంది దేవుని కుమారులను చేయమన్నదే యెషువా గారు యేసుగారు వారు చెప్పిన మర్మమైన రహస్యం. దీనివల్ల ఆ యొక్క సైతానే దేవుని క్షమించమని అడిగి దేవుని వైపు తిరిగితే మన చనిపోయి ఇంకా నరకానికి పోవాల్సిన ప్రతి ఒక్క ఆత్మ నష్టం లేకుండా దేవుని దగ్గరికి ప్రతి ఒక్క ఆత్మ వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి స్థానం ఏదైతే కంప్లీట్ డామినెన్స్ దేవునికి మొదటి స్థానంలో ఉందో అది తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది మత్తయి, మార్కు, లూకాసు వార్తలో యెషువా గారు దేవుని మాట మనకు విశదీకరించినారు. ఈ పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంది, యెషువా గారే దేవుడు, యెషువా గారంటే దేవుని కంటే ఎక్కువ అని చెప్పే బ్యాచ్ చాలామంది ఉన్నారు. రన్ ఫర్ జీసస్ అని పోతారు. అసలు జీసస్ అనే పేరు లేదు, యేసు అనే పేరు లేదు, పెట్టబడిన పేరు యెషువా. ఏదో ఈ ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ వల్ల యేసు అంటున్నారు, జీసస్ అంటున్నారు. అది అన్నీ తెలియదు చాలామందికి. ఊరికే మతం పేరుతో గ్రూప్ ఒకడు లీడర్ కావాలనుకుంటున్నాడు, వాడు దాన్ని హైలైట్ చేసుకోవడానికి వాని పద్ధతి. ఇక్కడ ఒక మతం ఇంకొక మతం అనేది మనము పక్కన పెట్టి మనమందరము ఒకటే మతం, సమ్మతం, మనమంతా ఒకే జాతి, మానవ జాతి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ లెవెల్ వేరుంటుంది. ఇప్పుడు ఆ స్థాయికి మీరందరూ రావాలని చిన్న చుచ్చులు పెట్టి మన కేసీఆర్ లాగా కేసీఆర్ ఏం చేశాడు, గ్రూపు తెలంగాణకి రాలేదు, తెలంగాణ నిరాహార దీక్ష బక్క చిక్కిపోయినా చచ్చిపోయేలాగా చాలామంది చనిపోయినారు. ఉద్యమము తెలంగాణ వచ్చిందని ఏం చేసినారు? ఇప్పుడు అన్యాయంగా హైదరాబాద్ వాళ్ళ పక్కకు పోయింది, అది బెనిఫిట్స్ ఎంజాయ్ చేసినారు, బాగానే ఉంది, నైస్. మరి అక్కడ జరిగిన ప్రతి మాఫియాలో ఎవరు చెయ్యి? ల్యాండ్ మాఫియాలో ఎవరిది? కేసీఆరే. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఎంత ఆస్తుంది? ఇంచుమించు 1,00,000 కోట్ల ఆస్తి ఉందంటున్నారు కేసీఆర్కి. మరి అప్పుడు లేని ఆస్తి ఇప్పటి నుంచి ఎక్కడికి వచ్చిందేం? మరి ఇప్పుడు ప్రజలు నిన్ను ఎందుకు మొహాన ఉమ్మేసి పక్కన పెట్టినారు? నువ్వు కదా ఉద్యమం చేసింది, మరి నీ కుటుంబంలో ఎవరో మీ పార్టీ ఎందుకు రాలేకపోయింది? ఇవన్నీ విభేదాలు సృష్టించేది సైతాను. విభేదాలు సృష్టించి వివాదాలు తెచ్చి వినాశనానికి దారి తీసేదానికి వాడు పన్నాగాలు సృష్టిస్తున్నాడు. వాడు టైం అయిపోయిందని వానికి తెలుసు, వానికి స్ట్రెంత్ లేదని వానికి తెలుసు. ఉండేది ఒకటే ఒక ఆదాయం, ఒకటే ఒక ఆయుధం. ఆ ఆయుధం పేరే డివైడ్ అండ్ రూల్.
మనిషిని నువ్వు వేరు నేను వేరని భాగాలు చేసి కుటుంబంలో అయినా ఒక ఇల్లు పక్క ఇల్లుతో అయినా కానీ ఒక వీధి పక్క వీధితో అయినా ఒక గ్రామం ఇంకొక గ్రామంతో అయినా ఒక ఊరు ఇంకొక ఊరితో అయినా ఒక స్టేట్ ఇంకొక స్టేట్తో అయినా ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో అయినా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకరు దాంట్లో మతపరంగానో కలర్ పరంగానో క్యాస్ట్ పరంగానో దేంతో ఒక దాంట్లో విభేదించి వీళ్ళు కొట్టుకోవడమే వాడికి కావాలి. ఎక్కడెక్కడైతే మనం కొట్టుకుంటామో అక్కడెక్కడ శైతాన్ కూడా ఉంటాడు. సో మనకు ఈ రహస్యం తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మా ఇంట్లో మేము ఒక 5 మంది ఉన్నాం అనుకోండి. అరే మనం 5 మంది ఒక టీం అయితే మనం ఎందుకు ఓడిపోతున్నాము? ఎవడో ఒకడు మనకు తెలియకుండా మనలో విభేదాలు సృష్టిస్తున్నాడు. మనము కలిసి ఉమ్మడిగా మనం పోకుండా మనం విడిపోయినప్పుడు మనము నష్టపోతున్నాం అని ఈ రహస్యం తెలిసినప్పుడు మనం ఏం చేయాలా? ఎవడో మనకు విభేదాలు సృష్టించినప్పుడు మనం పోయి ఒకరినొకరు హగ్ చేసుకోవాలా. అది ఈరోజు ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్, ప్రతి హిందూ అందరూ ఎక్కడైనా ఏదైనా విపత్తు జరిగినప్పుడు అది హగ్ చేసుకోవాలా. ఇదే పీస్ కార్ప్స్ కమిటీ కడప తరఫున, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరఫున, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ధ్యేయం ఏంటంటే అందరికీ సమన్యాయం, తల్లి లాంటి పరిపాలన. మాకు వాడొకడు వీడొకడు కాదు, వేరొకడు కాదు, ప్రతి ఒక్కడు మనిషిని మనిషిగా చూడండి. ఇప్పుడు ఒక టోపీ పెట్టుకొని మీసాలు చేసి గడ్డం పెంచుకుంటే ముస్లిం, నామాలు ఇంటి నుంచి ఇడికి మొహం ఇంత వికారంగా పెట్టుకుంటే హిందూ. ఇట్లైనా పెట్టుకో ఎట్లైనా పెట్టుకో, ఏదైనా తెలుపో ఎరుపో పెట్టుకుంటే హిందూ. బట్ వస్త్రధారణతో మార్చేయచ్చు. కానీ మన మనస్సు, మన ఆత్మలో మనకు ఇప్పుడు ఈ శరీరంలో మన మనస్సు ఉంది. మన ఇదే శరీరంలో ఆ మనస్సుతో పాటు మనకు ఆత్మ ఉంది. ఈ ఆత్మ వివరణ తెలియదంటే మనం కేవలము శరీర రూపము, మనో రూపాలు చూసుకున్నప్పుడు మనసు ఎప్పుడు ఏం చేస్తుందంటే ఈగో, అహం. ఆ ఈగో దాంతో ఏమవుతుంది? నాకు అన్నీ తెలుసు, నా ఈగో సాటిస్ఫాక్షన్ కావాలంటే నేను ఒక గ్రూప్లో చేరాలా, ఒక ఫైట్ చేయాలా. ఎందుకంటే మనము పుట్టుకతోనే ఒక 1000 crore స్పర్మ్స్ తోటి ఫైట్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఇట్లా కొట్టి ఈయన కొట్టి ఎగ్గులోకి దూరితేనే పుట్టాం. ఇప్పుడు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అది అలవాటైపోయి ఇంకా ఈ పక్కన ఆ పక్కన కొట్టుకుంటూ పోవడం. ఒకరైతే అయితే ఒకరినొకడు చేతులు కలుపుకుంటూ ఏ విధంగా అయితే అమృతము చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని ఎలాగా తీసుకోవాలా అన్నప్పుడు దేవతలకు రాక్షసులకు పోటీ వచ్చినప్పుడు చెయ్యి మడతకుండా నువ్వు అది ఇవ్వాలా అన్నప్పుడు రాక్షసులు ఇవ్వలేకపోతారు. చెయ్యి మడచకుండా అది తాగాలన్నప్పుడు దేవతలు అది తీసుకొని పక్కన వాళ్ళకి అందిపోతారు అన్నమాట. సో నువ్వు దేవుని మనిషిగా ఉండాలనుకున్నావో రాక్షసులుగా ఉండాలనుకున్నావో దాన్ని బట్టి అర్థం చేసుకొని కొట్టుకోవాలంటే ఏముంది? ఇప్పుడు ఫ్యాక్షనిజము బొంద గోల గొప్ప అని అంటున్నారు. మాఫియా బొంద ఒక పనికి మాలిన వాడు, దేనికి తరం కానివాడు కూడా ఒక 100 మందిని పెట్టుకొని మాఫియా టెర్రరిజము ఏందో చూపించగలడు. పెద్ద పెద్ద మాఫియాలో పిస్తాలు అనుకుంటారు. పోలీసు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు పవర్ ఉంది కదా అని రౌడిజం చేస్తున్నారు. అరే పోలీసు వాళ్ళు మీరు మళ్ళీ ఇంటికి పోవాలా? మీరు మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ ఇక్కడికి కదా రావాల్సింది. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాడు మాఫియా చేసినాడు అనుకో, వాడిని ఎట్లా పట్టుకుంటారా మీరు? ఆలోచన చేయండి. న్యాయపరంగా మీరు ఏది చేయాలో చేయండి. ఎంతవరకు మీకు పర్మిషన్ ఇస్తారో అంతవరకు చేయండి. అంతేగాని మీరు పెద్ద రౌడిజంగా చేయాలనుకుంటే అది ఎప్పటికైనా చెప్తున్నా చూడండి, వెన్ ఎక్స్ట్రీమ్గా వెళ్తుందో ఆ ఎక్స్ట్రీమ్కు నువ్వు అనుభవించే నీ ఫ్యామిలీని అనుభవించే తిప్పలు, నువ్వు పెద్ద హీరోలాగా లాను నీ చేతిలో తీసుకొని నీతిని పాటించకుండా ఎప్పుడైతే ఉంటావో నీతిహీనుడవై మీ కుటుంబం అంతా భ్రష్టు పడిపోతుంది. ఎంతమంది పోలీసు వాళ్ళ కుటుంబాలు అన్యాయంగా సంపాదించడం, ఎంతమంది సుఖంగా ఉన్నారు చెప్పండి? నేనుండే సంతోషంలో 1% ఉంటుంది వాళ్ళకి. అందుకే చెప్తున్నా, లంచం తీసుకోవడం పక్కన పెట్టండి. నీతి అనేది తెలుసుకోండి. అసలు మీ రూల్స్ ఏందో, మీ పని ఏదో తెలుసుకోండి, దాని ప్రకారం పనిచేయండి. ప్రజలందరినీ ఇప్పుడు పాపం పోలీసు వాళ్ళు కూడా ఒక 50 మందికి ఒక పోలీసు ఉండాలంటే ఇప్పుడు మనకు 100-200 మందికి కూడా ఒక పోలీసు ఉండడం లేదు తెలియదు ఇండియా పరిస్థితుల్లో. మరి అలాంటప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా చేయాలా? ఏం చేయగలుగుతారు? ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? మనకుండే బలము జనాభా, అదేవిధంగా మనకుండే పెద్ద ప్రాబ్లం కూడా జనాభా.
సో ఈ జనాభాకు తగినట్టుగా మన వనరులను సృష్టించుకుంటూ పోతా మరి ఎలా ముందుకు తీసుకుపోవాలా అనేది చాలాసార్లు చెప్పినాను, అది ఎవరికి పోవడం లేదు, ఇంకా రీచ్ కావడంలా. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో నేను చెప్పేది ఏంటంటే, మనము సమయానికి విలువ ఇవ్వాలా, పోలీస్ వ్యవస్థకి విలువ ఇవ్వాలా, భారతదేశ న్యాయ వ్యవస్థకి విలువ ఇవ్వాలా, పరిపాలించే పరిపాలకులకి విలువ ఇవ్వాలా. వినండి, మీ వరకు మీరు చేయండి, అంతేగాని మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉన్న దానిని మీరు ఏదో పెద్ద ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా పీకేసి మీరు దీంట్లో హైలైట్ కావాలని కోరుకోకండి. ప్రజల మధ్య చిచ్చు పెట్టద్దండి. ఇలా చిచ్చు పెట్టుకుంటూ పోతే ఇంకో కొంతమంది మరణించిన దానికి మీరు జవాబుదారీ వహిస్తారా? మీ ఆస్తిని మీ వాళ్ళకి ఇస్తారా? ఈ ఒకవేళ ఇస్తానంటే ఆ పని చేయండి, లేకపోతే నోరు మూసుకొని మత సామరస్యాన్ని కాపాడండి. అందరికీ నా ప్రేమ వందనం, నమస్కార్, ఆదాబర్సే, హ్యావ్ ఎ నైస్ డే. ఈ థాట్స్ తోటి పక్కనోడు వాడు కలర్ రూమ్ బట్టి కాకుండా, వాడు వేసుకున్న డ్రెస్ స్టైల్ని బట్టి కాకుండా, వాడు వేసుకున్న వేషధారణను బట్టి కాకుండా, వస్త్రధారణ వేషమును బట్టి కాకుండా, మనిషిని మనిషిగా చూడాలంటే నీకు ఆత్మ నేత్రాలు తెరవబడాలా. దానికోసం పాటుపడు. నువ్వు ఎందుకు ఈ భూమిలో పుట్టినావో అది తెలుసుకో ముందు పోయి. అది తెలియకపోతే నీ కుటుంబం కోసం పుట్టినాననుకొని గాడి తెచ్చాగిరి చేయి, కుక్కలాగా కాపలాగాయి, పందిలాగా పిల్లలుగాను, జంతువులాగానే బతుకు. లేదా మనిషిలాగా పుట్టాలా, మనిషిలాగా పుట్టాం కాబట్టి కొన్ని రోజులైనా మనిషిలాగా పుట్టాలంటే నువ్వు దేవునితో ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేస్తావో లేకపోతే ప్రార్థన చేస్తావో, ఆ దేవుని దగ్గర నుంచి నువ్వు తెలుసుకొని నీ జీవితంలో ఏం చేయాలనుకుని నువ్వు ఈ భూమి మీదకి ఆ దేవుడు పంపించాడు అది చేసి, నువ్వు ఒక దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీ యొక్క జీవితంలో ఏదైతే చేయాలనుకున్నావు అది దేవుడు చేయాలని నీ జీవితంలో చేయాలనుకున్నా అది చేసి దేవునితో నీ ఆత్మ అనుసంధానం కావాలన్నదే నా ప్రార్థన. అందరికీ ప్రేమ వందనం. సైనింగ్ ఆఫ్.